హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అసలు స్టార్ట్ చేయడమే ట్రైన్‌లో స్టార్ట్ చేశారేంటి అనుకుంటున్నారా? అసలు ఏమైందంటే లేట్ అయింది ట్రైన్. సో, అందుకే బయట కవర్ చేయడానికి టైం నాకు కుదరలేదు. అందుకే స్టార్టింగే ట్రైన్‌లో స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసరికి నా ఫస్ట్ వ్లాగ్. ఇప్పుడు మనం జర్నీ స్టార్ట్ చేసాం ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ టు పూణే. మనం పూణేలో ఎక్కడికెళ్తున్నాం అనేది పూణేలో దిగాక మాట్లాడుకుందాం. ఈ ట్రిప్ మనం బడ్జెట్‌లో ప్లాన్ చేసాం. బడ్జెట్ ఎంతవుతుంది అన్నది ఒక్కొక్క ప్లేస్‌కి ఎంతెంత ఖర్చవుతుందనేది ఆ ప్లేస్‌కి వెళ్ళేటప్పుడు మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే బడ్జెట్ ఒక 4000 అరౌండ్‌తో మనం ఈ ట్రిప్‌ని కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. చూద్దాం ఏమవుతుందో, ఎంతవుతుంది ఖర్చు అనేది అక్కడికెళ్ళాక మనం తెలుసుకుందాం. అసలు లాస్ట్ మూమెంట్ వరకు టికెట్లు బుక్ అవుతాయని మేము అనుకోలేదు. మనం వచ్చేసరికి లాస్ట్ మూమెంట్‌లో బుక్ చేసుకున్నాం. వెయిటింగ్ లిస్ట్ అప్పటికి 45 దాటిపోయింది. మనకి ట్రైన్ టికెట్ వచ్చేసరికి ₹475 పడింది. మనం తాత్కాల్‌లో బుక్ చేసుకున్నాం స్లీపర్ క్లాస్. అసలైతే కన్ఫర్మేషన్ లేదు. అసలైతే జనరల్ తీసేసుకొని ట్రైన్ ఎక్కేసి టీసీని సెట్ చేసి ఏదోలాగా సీట్లు సెట్ చేసుకుందాం అనుకున్నాం. మా లక్ బాగుండి సీట్లు దొరికేసాయి. సో, హ్యాపీగా ఎళ్ళిపోవచ్చు. ఇక మీకు ఎక్కువ సోది లేకుండా డైరెక్ట్ మన పూణే స్టేషన్‌లో కలుసుకుందాం. ప్రెజెంట్ మనమైతే సోలాపూర్ రీచ్ అయ్యాం. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ పూణే. ప్రెజెంట్ అయితే మనం సోలాపూర్‌లో ఒక 10 మినిట్స్ ట్రైన్ ఆగుతుంది. ప్రెజెంట్ ఇక్కడ ఏమైనా తినేసి మనం నెక్స్ట్ పూణేకి వెళ్ళిపోదాం. ఇప్పుడే పూణే స్టేషన్ రీచ్ అయ్యాము. పూణే నుంచి బయట ఎగ్జిట్ అవుతున్నాం. పావు బాజీ వస్తుంది. पाव भाजी నైట్ డిన్నర్ చికెన్ బిర్యానీ టమాటా రైస్ అయితే టమాటో చికెన్ ఇస్తారు, సంతోషించండి. ఉత్తి రైస్ ఇవ్వలే. చికెనే అంటారా? చారి గారు చికెనే అంటారా అది? ఇప్పుడు మనం పూణే స్టేషన్లో ఉన్నాము. ఎగ్జిట్ గేట్ బయటికి వెళ్ళి హాయిగా చాయ్ తాగేసి నెక్స్ట్ క్యాబ్ బుక్ చేసుకొని మన డెస్టినేషన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం క్యాబ్ బుక్ చేసుకొని పింపిరికి వెళ్ళిపోదాం. అక్కడ మా బ్రో ఉన్నాడు, స్టే అక్కడే మాది. సో ఇప్పుడు మనం క్యాబ్ బుక్ చేసుకుని పింపిరి వెళ్ళిపోదాం. పింపిరి నుంచి మనం ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసరికి లోనావాలా అనుకుంటున్నాం. లోనావాలా నుంచి టైగర్ వ్యూ పాయింట్, లయన్ వ్యూ పాయింట్, బూషీ డ్యామ్ అవన్నీ లాంగ్ వీకెండ్ కావడం వల్ల ట్రాఫిక్ రేపు బాగానే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే చాలామంది విజిటర్స్ వస్తారు రేపు. చూద్దాం మనకి రేపు లోనావాలా మొత్తం కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నది మనకి ఐడియా లేదు. మనమైతే ఇప్పుడైతే పింపిరికి వెళ్ళిపోయి అక్కడ మార్నింగ్ లేచి ఎలా వెళ్ళాలి అన్నది చూద్దాం. ఇప్పుడే క్యాబ్ వచ్చేసింది, క్యాబ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది పూణే రైల్వే స్టేషన్. స్టేషన్ నుంచి డైరెక్ట్ మన క్యాబ్ వచ్చింది. ఇప్పుడు క్యాబ్ ఎక్కేసి డెస్టినేషన్కి వెళ్ళిపోదాం. అరే బెటరా సిఎన్జి పట్టింది ఇంకా. నెక్స్ట్ వచ్చేసరికి పింపిరి వెళ్ళాక మార్నింగ్ లోకల్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. అవి అయితే 1 అవర్ జర్నీ, బస్సు అయితే 2 అవర్స్ జర్నీ అవుతుంది. కాబట్టి మేము లోకల్ ట్రైన్ అయితే బెస్ట్ అనుకున్నాం. అరౌండ్ 15 రూపీస్ అప్ అండ్ డౌన్, 30 రూపీస్లో అయిపోతుంది లోనావాలా. చాలా బెస్ట్ అనిపించింది మాకు అది లోనావాలా వెళ్ళడానికి. అసలైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సింది పింపిరి రైల్వే స్టేషన్కి, కానీ కొంచెం ట్రైన్ దిగి ఇంటికి వచ్చేసరికి మనకి అరౌండ్ 2:30 అలా అయింది. సో లెగడానికి మార్నింగ్ ఇబ్బంది అయింది, అది కొంచెం లేట్ అయింది. ఉన్న ప్లేస్ నుంచి మనం పింపిరి రైల్వే స్టేషన్కి ఆటో బుక్ చేసుకున్నాం. మన ఆటో వచ్చేసింది. ఇప్పుడు మన ఆటో ఎక్కేసి పింపిరి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. పింపిరి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ట్రైన్లో మనకి లోనావాలా 1 అవర్ జర్నీ. సో స్టేషన్కి వెళ్ళి టిఫిన్ చేసేసి మనం అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఇప్పుడే పింపిరి రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాము. లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని లోనావాలా వెళ్ళిపోదాం మనం. ఇంకా ఇప్పుడే పింపిరి రైల్వే స్టేషన్ దగ్గర టిఫిన్ చేసి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్తాం. ఇవాళ ట్రైన్ 10కి ఉంది. ఇంకా 1 అవర్ వెయిటింగ్ టైం ఉంది. దానికోసం అలా పింపిరి రైల్వే స్టేషన్ బయట అలా తిరుగుతున్నాం. మార్కెట్ ఎలాగో ట్రైన్ లేట్ ఉంది కాబట్టి పింపిరి
రైల్వే స్టేషన్ దగ్గర మార్కెట్ ఉంది, దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. అక్కడ ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది పూణేలో మార్కెట్స్, అవి జస్ట్ అలా లుకేసొద్దాం పదండి. అలా నాతో పాటు మీరు కూడా. ఇప్పుడే మనం మార్కెట్లోకి ఎంట్రీ అవుతున్నాం. ఇది వచ్చేసరికి పింపిరి రైల్వే స్టేషన్ ఎదురుగానే ఉంటుంది, అంత డిస్టెన్స్ ఏం లేదు, దగ్గరే పింపిరి రైల్వే స్టేషన్ నుంచి. ఇక్కడ మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి, చాలా రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి, అంత ప్రైస్ ఏమి ఎక్కువ కాదు. చూసండి మీరు కూడా పింపిరి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఫ్రూట్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. పూణేలో వచ్చేసరికి ఎక్కువగా టిఫిన్గా కూడా వడాపావ్, పావుబాజీనే తింటున్నారు. ఇడ్లీ, దోశ కోసం వెతికాము, ఎక్కడ దొరకలేదు. మాకు ఒక ప్లేస్లో వడ కనిపించింది, సాంబార్ వడ, ట్రై చేసాం, పర్లేదు, టేస్ట్ మరీ సూపర్ అని చెప్పలేదు, యావరేజ్గా ఉంది. దాని కాస్ట్ వచ్చేసరికి 40 రూపీస్ పడింది మనకైతే, పర్లేదు, తినచ్చు. The fruit market of Pimpri Chinchwad. మార్కెట్ మరీ పెద్దదేం కాదు, చిన్నదే. పదండి, మనకి ట్రైన్ టైం అవుతుంది, వెళ్ళి రైల్వే స్టేషన్లో కలుసుకుందాం. మరి తిరిగి మనం రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇవాళ ఆగస్ట్ 15th అవ్వడం వల్ల ట్రైన్స్ లేట్గా నడుస్తున్నాయి, అందుకే ఇవాళ 9కి రావాల్సిన ట్రైన్ 10:15కి వచ్చింది. సో అందుకే ఇవాళ కొంచెం లేట్ అయింది. మన జర్నీ కూడా ఇవాళ కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది. సో చూద్దాం అక్కడికి వెళ్ళాక ఏమేమి కవర్ చేయగలం అనేది, అక్కడికి వెళ్ళాక చూద్దాం. మొత్తానికి మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. క్రౌడ్ మాత్రం చాలా ఉంది, చూద్దాం. సీట్లు దొరకడం మీద చాలా ఇబ్బంది, కష్టమే. ఎలాగోలాగా లోనావాలా వెళ్ళిపోయి అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇలాగ ట్రైన్లోకి అయితే ఎక్కేసాం. క్రౌడ్ చూసుకోవచ్చు, చాలా ఉంది క్రౌడ్ ఈసారి అయితే, ఎందుకంటే ఆగస్ట్ 15th అవ్వడం వల్ల, చాలా మందికి హాలిడేస్ ఉండడం వల్ల అందరూ లోనావాలా విజిట్కి వెళ్ళిపోతున్నారు. సో ట్రైన్ అయితే ఖాళీ లేదు, ఎంటీఎస్ కదా, ఎప్పుడు ఇలానే ఉంటుంది అనుకుంటా. ఇంకా కొంచెం ఈరోజు ఎక్కువ ఉంది చాలా క్రౌడ్ మాత్రం. ఎలాగలాగా లోనావాలా వెళ్ళిపోయి అక్కడ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అయితే మన స్టాప్ వచ్చేసింది, ఇక్కడ దిగేసి బయటికి వెళ్ళి మనకి ఏమన్నా విజిటింగ్కి లోకల్ వెహికల్స్ ఏమన్నా ఉంటాయేమో చూద్దాం. స్టేషన్ నుంచి బయటకైతే వెళ్తున్నాము. బయటికి వెళ్ళాక రెంటల్ వెహికల్స్ దొరుకుతాయని చెప్పారు ఇక్కడైతే. సో బయటికి వెళ్ళి రెంటల్ వెహికల్ తీసుకొని అసలు రెంటల్ కాస్ట్ ఎంత పడుతుంది మనకి, అసలు ఏమేమి కవర్ చేస్తారు ఏంటన్నది బయటికి వెళ్ళాక మనం తెలుసుకుందాం వాళ్ళని అడిగి. అయితే ఇప్పుడు స్టేషన్ నుంచి అయితే బయటకు వెళ్తున్నాం. ఇక్కడ చూడడానికి అయితే లయన్ వ్యూ పాయింట్, టైగర్ వ్యూ పాయింట్, బూషీ డ్యామ్, స్కందాల వ్యూ పాయింట్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనకి అరౌండ్ 1500 ఛార్జ్ చేస్తారట ఆటోకి. మనం వెళ్ళి మాట్లాడుకోవచ్చు, ఫిక్స్డ్ రేట్ ఏమీ కాదు. బయటికి వెళ్ళి మనం ఆటో మాట్లాడుకొని ఫస్ట్ అయితే లయన్ వ్యూ పాయింట్కి వెళ్ళి చూసేద్దాం. ఇప్పుడే మనం ఆటో మాట్లాడుకొని స్టార్ట్ అయిపోయాము. మనకి 1400 తీసుకున్నాడు, మేము 5 మెంబర్స్ ఉన్నాము, ఈచ్ వన్ 280 రూపీస్ పడింది. రీజనబుల్ అనిపించింది. మళ్ళీ స్టేషన్ దగ్గర పిక్ చేసుకొని మొత్తం తిప్పి చూపించి మళ్ళీ స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తారు మనల్ని. నాకు రీజనబుల్ అనిపించింది, 280, అంత ఎక్కువైతే కాదు. మొత్తం తిప్పి తీసుకొస్తారు వీళ్ళైతే మనల్ని. వెళ్ళేదారిలో చిన్న వాటర్ ఫాల్స్ కనిపించింది మనకి. లోనావాలా మొత్తం వెళ్ళే దారిలో మనకి ఇలాగే చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తుంటాయి. చాలా బాగుంది వ్యూ మాత్రం, వెళ్ళేటప్పుడు ఎంత అద్భుతంగా ఉందంటే చెప్పలేము, అంత బాగుంది. మొత్తం గ్రీనరీ, వాటర్ ఫాల్స్, వర్షం పడితే మాత్రం వాటర్ ఫాల్స్ అద్దరిపోతాయి, అంత అందంగా ఉన్నాయి వాటర్ ఫాల్స్ అయితే. మనం వెళ్తున్న కొద్దీ వాటర్ ఫాల్స్ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. మనమైతే వీడియోలో లయన్ వ్యూ పాయింట్, టైగర్ వ్యూ పాయింట్ చూసుకుందాము. మన నెక్స్ట్ వీడియోలో మీకు బూషీ డ్యామ్, స్కందాల వ్యూ పాయింట్, మంకీ వ్యూ పాయింట్ చూపిస్తాను, ఎందుకంటే ఇప్పటికే చాలా లాగ్ అయిపోయింది వీడియో. మనం ఇప్పుడే లయన్స్ వ్యూ పాయింట్కి రీచ్ అయ్యాము. ఇది 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది రైల్వే స్టేషన్ దగ్గర నుంచి. మనకి ఆల్మోస్ట్ 45 మినిట్స్ టైం పట్టింది ఇక్కడికి రావడానికి. లాంగ్ వీకెండ్ అవ్వడంతో క్రౌడ్ బాగానే ఉంది, సో అందుకే ట్రాఫిక్ జామ్ ఉంది కింద, సో అందుకే లేట్ అయింది. ఇక్కడ డ్రోన్ మనకి పర్మిషన్ లేదు ఎగిరేయడానికి, సో అందుకే ఇక్కడ డ్రోన్ ఏమి ఎగిరేయట్లేదు. కానీ వ్యూ చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఎంత బాగుందంటే చెప్పడం కంటే మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఒకసారి మీరు చూసేయండి, చాలా బాగుంది వ్యూ. వచ్చేసరికి లయన్, టైగర్ వ్యూ పాయింట్ పక్క పక్కనే ఉంటాయి, అంత లాంగ్ డిస్టెన్స్ ఏం లేదు, వాకబుల్ డిస్టెన్సే. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. రెండు మీకు ఒక వీడియోని చూపించేస్తాను. మీరైతే వ్యూ ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది చూడడానికి అయితే. మీరు చూసేయండి వ్యూ.
ఇది టైగర్ వ్యూ పాయింట్. లయన్స్ వ్యూ పాయింట్ పక్కనే ఉంటుంది. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో పూషి డ్యామ్, స్కందల వ్యూ పాయింట్ ఎక్స్‌ప్లోర్ చేద్దాం. బాయ్.